కేటీఆర్ ఆదేశాలతోనే దాడి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అంటూ ప్రతిపక్ష పార్టీ అదే పనిచేస్తుంది. కానీ దాడి అనేది మాత్రం మేము కూడా ఖండిస్తాం. తప్పు, దాడి అనేది చేయకూడదు. అయితే 45 మందిని రెచ్చగొట్టా అంటూ అధికారులు వచ్చే ముందే రాళ్ళు కర్రలు మిర్చి పౌడర్ సిద్ధం, పథకం ప్రకారమే అటాక్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం, కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్, 40 అని చెప్పి నిన్న వచ్చింది వార్త. ఇవాళ చూడండి 84 సార్లు మాట్లాడుకున్నారట. ఖచ్చితంగా వాళ్ళు కనిపిస్తూ ఉంది. ఇక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరగదు. ఇంత ధైర్యం రైతులు చెయ్యరు. రైతులు అని చెప్తున్నారు కదా, అందులో రైతుల మాటలు కొంతమంది కార్యకర్తలు ఇట్లా చొరబడితే తప్ప ఇలాంటి పరిస్థితులు రావు. రైతు అనేటోని బదనాం చేయడానికి పెట్టింది ఇది కార్యక్రమం. చూడండి, భూములు ఇవ్వబోము అని చెప్పడానికి రైతులు అవసరమైతే వాళ్ళు ఏ రకంగానన్నా తెలియజేస్తారు వాళ్ళ నిరసనని. కానీ ఇంత అమానుషంగా అయితే పోరు. ఇది పక్కగా రాసి పెట్టుకొని ఏ రైతు కూడా ఈ ధైర్యం చెయ్యడు. ఈ రాళ్ళు కర్రలు మిర్చి పౌడర్ వాళ్ళకి ఏమక్కర చెప్పు. రాజకీయంగా ఎవడన్నా వాళ్ళని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఏ రైతు కూడా అటువంటివాడు కాదు. వాళ్ళు భూములు కోల్పోతుంటే కూడా చూసుకుంటే ఏడిసిన వాళ్ళనే చాలామందిని చూస్తాం మనము. ఎన్నో రిజర్వాయర్ల కింద ఎన్నో ప్రాజెక్టుల కింద కోల్పోయిన భూములు, మరి వాళ్ళు పడ్డ బాధలు ఇప్పటిదాకా ఏనాడు కూడా ఇట్లా పోయి కాళ్ళు మొక్కిన రైతులని చూసినాం. కానీ ఏనాడు కూడా ఎదురు తిరగబడ్డ రైతులని చూడలేదు. తిరగబడ్డా కూడా పడాలే, కానీ ఇట్లా పడాల్సిన అవసరం లేదు, అందుకే పడరు. ఇది తప్పు ముచ్చట. ఇది ఖచ్చితంగా కార్యకర్తలు అండ్ నాయకులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంటే కనిపిస్తూ ఉందనేది ఒకటి క్లియర్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్లాన్ ప్రకారమే దాడి చేశారని, కేటీఆర్ ముఖ్య నేతల ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై అటాక్ చేయించారని ఆయన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే 3 కేసులు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నెంబర్ 153/2024లో నరేందర్ రెడ్డిని A1గా చేర్చారు. ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో నరేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు బుధవారం వివరించారు. రైతులకు న్యాయం చేసేందుకు నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉన్నతాధికారులపై కుట్రపూరితంగా అటాక్ చేశారని తెలిపారు. సుమారు 45 మందిని రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి, హత్యాయత్నానికి పాల్పడేలా చేశారని వివరించారు. మొత్తం వ్యవహారాన్ని వెనకాల నుంచి పట్నం నరేందర్ రెడ్డి నడిపించాడని పేర్కొన్నారు. నిందితులందరూ ముందుగానే రాళ్ళు మిర్చి పౌడర్ కర్రలను సిద్ధం చేసుకున్నారని, అధికారులు వచ్చిన తర్వాత దాడి చేశారని ప్రాథమికంగా ఆధారాలు లభించాయని తెలిపారు. దీంతో పాటు నిందితులు వారి వాంగ్మూలాల్లో ఈ విషయాలను వివరించారని పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు పరిగి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి వివరించారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం, అధికారులను భయభ్రాంతులకు గురి చేసి ప్రజా కార్యక్రమాలను అడ్డుకొని ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాలనే కుట్రలో భాగంగా ఇదంతా చేశారని వివరించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తేల్చారు. ఇక్కడ సురేష్ నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్ అట. 1 కాదు 2 కాదు, 84 ఫోన్ కాల్స్ అంటే పక్కా సమాచారంతో పక్కా వాళ్ళు ప్రోత్సహిస్తే తప్ప ఇది జరగలేదు అనేది ఇంతకంటే క్లారిటీ అక్కర్లేదు. రైతులకి నిజంగానే యాక్చువల్గా అక్కడ ఇబ్బంది ఉన్నది, అది నో డౌట్. ఇవ్వము అని చెప్పి అన్నారు. మేము ఎప్పటి నుంచో పండించుకుంటున్నటువంటి భూములను ఇలా కోల్పోవాల్సిన అవసరం లేదు, మేము వదులుకోలేము అని చెప్పి బాధలు పడ్డ సందర్భం అది చూసినాం మనం. కానీ అందులో ఇట్లా రాజకీయంగా ఎవడో ఒకడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని రైట్ ట్రాక్లో తీసుకెళ్తే పర్లేదు, కానీ సైడ్ ట్రాక్ అయ్యింది. రైట్ ట్రాక్లో తీసుకెళ్ళి అదే కార్యక్రమాలు కరెక్ట్గా చేసి, నిరసన కార్యక్రమాలు కరెక్ట్గా చేసి ప్రభుత్వానికి ఇలా వ్యతిరేకతను తెలియజేసే ప్రయత్నం ఇంకో రకంగా చేయొచ్చు. అది శాంతియుతంగా కూడా చేయొచ్చు. డైరెక్ట్ అధికారుల మీదనే తెగబడాలని ఏ రైతు అనుకోడు. అరే 1 కిలో 2 కిలోలు ఎక్కువ కాంటా పెట్టుకుంటుంటే కనీసం ఒక సొసైటీ సీఈఓని గట్టిగా అడగడు రైతు. ఇప్పటిదాకా రైతు బంధు పడకపోతే ఏ నాయకుని కూడా గట్టిగా అడుగుతలేడు రైతు. ఇప్పటి వరకు రుణమాఫీ సగం చేసి సగం విడిచిపెడితే ఎవరిని కూడా అన్నమ్మ రుణమాఫీ ఏందని గట్టిగా అడిగే మనసు కూడా రాదు రైతుకి, గట్టిగా కూడా కొట్లాడలేడు. అలాంటి రైతు ఇలా కర్రలతోని రాళ్లతోని మిర్చి పౌడర్తోని దాడికి తెగబడ్డాడు. అది కలెక్టర్ మీద పడతాడా? అవుతుందా? ఇలా రైతులను బదనాం చేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. వాళ్ళు చేసేదేదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఇంకో రకంగా చేయాల్సి ఉండే. ఇంట్లో చొరబడి హైజాక్ చేసి వీళ్ళ ఉద్యమాన్ని లేకపోతే వాళ్ళ నిరసనని వీళ్ళు దాన్ని తీసుకొచ్చుకొని ఫైనల్గా రైతుల మీద నెట్టే ప్రయత్నం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద కుట్ర దాగి ఉంది. ఇలా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం సుశీరా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గంలోనే, ఆయన నియోజకవర్గంలోనే ఇట్లా జరిగిందని చూపిస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడా రైతులు బాగా లేరని. సరే, ఇది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఎత్తుగడ అయి ఉండొచ్చు. కానీ మరి
రైతులను బదనం చేసే కార్యక్రమం అయితే ఏ పార్టీ కూడా చేయకండి, చేయొద్దు, తప్పిది. అందుకే ఇలా దొరికినరు. వాళ్ళ వెనకాల ఎవరున్నారంటే చూసిరు కదా, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆ సురేష్కి నరేందర్ రెడ్డికి 84 ఫోన్ కాల్స్. అంటే ఎక్కడన్నా అన్న మేము ఇక్కడ కూర్చుంటున్నాం, జర మీ సపోర్ట్ కావాలనే అని అడిగి 1 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు మాట్లాడితే ఒక పద్ధతి, ఓ లెక్క. కానీ 84 సార్లు మాట్లాడిరంటే ఎమ్రా కట్టెలు తీసుకుపోయిర్రా, ఎమ్రా మిర్చి పౌడర్ దొరికిందా, పలానా షాప్లో చెప్తే ఒక 10 కిలోలు ఎత్తుకపోరని ఇట్లా అన్నీ చెప్పినట్టే ఉంటుంది ఇదిగా. మరి 84 కాల్స్ అంటే గవ్వే ఉంటాయి, ఇంకేముంటాయి చెప్పుర్రి. ఎక్కడ పోతుండ్రు, ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా తీసుకుపోతారు, ఫైనల్గా వాళ్ళ మీద ఎట్లా దాడి చేస్తారు అని ఇట్లా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేసినట్టే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది తప్పు. రైతులని బదనాం చేయకూరి, మధ్యలో మీరు రాజకీయాల కోసం అసలుకే వాడుకోకుండ్రి. ఆయనకి పంటల వచ్చే నష్టము, అటుపక్క ఉండే బాధలు, ఆ వెదలు అవన్నీ ఉండగా మళ్ళీ మీ రాజకీయాల కోసం ఇటుకెళ్ళి ఇటు తీసుకురాకూరి. నేను గ్రామాలలో ఉండే రైతులకు 100 సార్లు చెప్పిన నా లైవ్లో, ఎవరన్నా తిట్టబోతే కూడా తిట్టకూరు అన్న అని చెప్పిన. కారణం ఏందో కూడా చెప్పిన. ఇలా నువ్వు నా లైవ్లో అత్యుత్సాహంతో తిట్టుంటే రేపు పొద్దున నీకు గ్రామాలలో ఇబ్బంది పెడతారు. అయ్యేటప్పుడు ఉందని ఉంటే అన్నా గిడు మనోని తిట్టిండు అన్న, ముఖ్యమంత్రిని తిట్టిండు, లేదు ఎమ్మెల్యేని తిట్టిండు అన్న అని చెప్పి ఫైల్ ఆడ పెడితే నీకు కనీసం ఓ ఎల్ఓసి, రేపు దవాఖానలో పడితే ఒక ఎల్ఓసి కావాలి, ఒక ఆరోగ్యశ్రీ, లేకపోతే ఇంకేదో చెక్కులు రావాలి, CMRF, లేకపోతే ఇంకేదో పెన్షన్ రావాలి మన ఇంట్లోకి. అనవసరంగా మీరు బాధపడకుండ్రి, మాకు అనుకోండ్రి, మాకేమీ కాదు, మేము ధైర్యంగా ఉంటాం, మాకు ఏ సమస్య రాదు, వచ్చిన మేము ఎదుర్కోగలుగుతాం. కానీ మీకు గ్రామాలలో ఇబ్బంది పెడతారు, అది నాకు తెలుసు, గ్రామస్థాయి రాజకీయాలు ఎట్లా ఉంటాయో. సో అట్లాంటప్పుడు రైతుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండకూడదు వీటిలో రాజకీయాలలో. మనకు పంట పండించుడు ఎట్లయితే తెలుసో అట్లే అంతవరకే ఉండాలి తప్ప ఇది రాజకీయాలకి తీసుకొచ్చుకొని ఇక ప్రతి పార్టీ మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ నష్టపోయేది మనం కూడా ఉంటాం. మనం కూడా ఎక్కువగా అత్యుత్సాహం చూపాల్సిన అవసరం లేదు. మన పని ఏదో మనం చేసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. మనల్ని ఆల్రెడీ మోసం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు, ఇట్లా తీసుకుపోయి మళ్ళీ ఇంకో రకంగా ఇబ్బంది పెడతారు. ఇట్లా ఇంకా ఇబ్బంది అవుతుంది మనకి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు రైతులకి. ఇగో చూడండి, రైతుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం. ముసుగులో ఇప్పుడు ఈ పేరు కూడా రాకూడదు అనేది నేను చెప్తా ఉన్నా. వాళ్ళ కార్యకర్తలు చేసిందంటే ఒక అర్థం పడతాం ఉంది. రైతులు అనే పేరు పెడితే ఎంత రైతులు ఇట్లా ఎగబడతారానే ఏమైనా జరిగిందా? గతంలో ఎప్పుడైనా చూసిండ్రా? బీజేపీ తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలను, రైతు చట్టాలను కూడా వ్యతిరేకించిన రోడ్ల మీద ఉండే, రోజుల తరబడి రోడ్ల మీద వాళ్ళ నిరసన తెలిపిండ్రు. వాళ్ళు రోడ్లు బంద్ చేసుకొని సపరేట్గా కూర్చున్నారు, కానీ ఒక్కని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ కూడా దాడులు చేయలేదు. అట్లాంటిది ఇలా దాడులే చేశారని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఇగో లగచర్ల ఘటన దారుణం. కొద్ది గంటల్లోనే దోషులను సమాజం ముందుంచుతాం. 400 చదరపు అడుగుల్లో ఇందిరమ్మ ఇండ్లు, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు. ధరణిని విదేశాలకు తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్గా కొత్త 6వ చట్టం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చివరి గింజ దాకా కొంటాడట. ఇది మంచిగా నేర్చుకురు, ఇక ఈ డైలాగ్ అనేది మంచిగా నేర్చుకురు. అది పంపి అన్న, ఏదో చివరి గింజ అన్నారు కదా, వచ్చింది ఆ గింజ. ఎంత మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు తెలుసా? మా వడ్లు కొంటలేరు అన్న, మేము తీసుకొచ్చి మస్తు రోజులు అవుతుందని చెప్పి